టెంట్లో మా వాళ్ళు ఏం చేస్తున్నారు? మా టెంట్ పరిస్థితి మీకు చూపిస్తాను చూడండి. చూసారా, లోపలికైతే వాటర్ అయితే వచ్చేసింది. కష్టం, చాలా కష్టం. పైన పెట్టు, ఆ గడ్డి పెట్టు, ఎండుగడ్డి చూడండి. ప్లాస్టిక్ కూడా అంటట్లేదంటే ఎంత దారుణంగా మంచు పడుతుందో. ఓకే, బగారా రైస్ అయితే అయిపోయింది బ్రదర్స్. ఇంకా దీన్ని అయితే దించేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై లవ్లీ బ్రదర్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాం. మరొక మంచి క్యాంపింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం. ఇంతవరకు మనం ఎన్ని క్యాంపింగ్ వీడియోస్ అయితే చేసామో డిఫరెంట్ కండిషన్లో డిఫరెంట్ ప్లేస్లోనైతే చేసాము. ప్రజెంట్ అయితే మనం సిటీ నుంచి అయితే ఒక 12 కిలోమీటర్ దూరం అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి నడుచుకొని ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ముందుకెళ్ళి ఆ ప్లేస్లో అయితే క్యాంపింగ్ అయితే తీసుకుందాం. ప్రజెంట్ టైం వచ్చేసి 4:30 అయింది. కానీ చూసారా బ్యాక్ సైడ్ అయితే ఎంత డార్క్ అయితే కనిపిస్తుందో. మా ప్రాంతం ఇంతనే, కొండలు ఎక్కువగా ఉంటాయి కదా, దానివల్ల అయితే వేగంగా అయితే చీకటి అయితే పడిపోద్ది. ఇంకా మనం గడ్డనైతే దాటాల్సి ఉంటుంది. అరుణ్, కొంచెం వేగం వెళ్దాం పద. అనియా, మనం క్యాంపింగ్ చేసిన ప్లేస్ వచ్చినట్టుంది. ఇదిగో చూసావా, ఇదిగో ఇటుపక్క నీరు అటుపక్క నీరు, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, చెట్టు అటు నీరు బాగా ఫ్లోట్ ఉంది. అటు సైడ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ కొంచెం తక్కువ ఉంది. ఈ ప్లేస్లోనే ఈరోజు అయితే టెంట్ని అయితే పెట్టుకుంటున్నాం. ఒక్కసారి చూడండి, ఇటువైపు వాటరు, ఇటువైపు వాటరు, అటు సైడ్ మనకి కొండ. ఈ మధ్యలోనైతే ఈరోజు అయితే మనం క్యాంపింగ్ అయితే టెంట్ వేసుకోబోతున్నాం. ఓకే, మొక్కలు కూడా అయితే అన్ని క్లియర్ చేసుకున్నాము. ఇస కొంచెం సర్దుకుంటే ఇంకా క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకోవచ్చు. ఇవే కర్రలు దొరికాయా? పెద్ద కర్ర దొరికిందిరా. పెద్ద కర్ర ఒకటి దొరికింది, చిన్న చిన్న కర్రలు అయితే దొరికాయి. సరే, ఇది ఇక్కడ వదిలే. ఫస్ట్ చిన్న కర్రలు ఉన్నాయి కదా, ఆ చిన్న కర్రలు ఇదిగో మనకి టెంట్ మాత్రం దూరంగా ఉంది కదా, ఇక్కడైతే వేసుకుందాం. చూడు ఎంత చీకటి అయిపోయిందో పూర్తిగా. చాలా చీకటి. నాకు కూడా కొన్ని కర్రలు దొరికాయి. అదిగో ఆ కర్రలు తెచ్చి దీని పైన అయితే పెట్టు. ఓకే. తప్పలు పెట్టుకుందాం. నెయ్యి ప్యాకెట్ ఉంటుంది, కట్టి నెయ్యి తీసుకుందాం. ఆయిల్ ఎక్కడ ఉంటారు నువ్వు? ఓకే, నెయ్యి స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఓకే, ఆయిల్ అయితే మరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో మసాలా సామాన్లు అయితే వేసుకుందాం. తర్వాత వెంటనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. తెచ్చుకుని జీడిపప్పును కూడా వేసుకుందాం. తర్వాత కొత్తిమీర, ఇంకా ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు, పుదీనా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇక్కడ బియ్యం కూడా బాగా నానిపోయాయి. మేము ఇది బాస్మతి రైస్ అయితే వాడుతున్నాం ఈ బగారా రైస్లో కోసం. ఇది ఒక 1/2 అవర్ నుంచి అయితే నానబెట్టుకున్నాం బ్రదర్స్. ఇప్పుడు ఇది 1 గ్లాసు రైస్ ఉంటే 1.5 గ్లాసు వాటర్ పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం.
స్టాప్ మరి కొంచెం బస్ ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. పెరుగును కూడా యాడ్ చేసుకుందాం. మంచిగా మరిగినంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే, మరిగిపోయింది బ్రదర్స్. ఇప్పుడైతే మనం రైస్ని అయితే యాడ్ చేసుకుందాం. ఒకసారి అయితే కలుపుకుందాం. బియ్యం ఎరగకుండా కలుపుకోవాలి. ఒక 10-15 మినిట్స్లో మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఓకే, బగారా రైస్ అయితే అయిపోయింది బ్రదర్స్. ఇంకా దీన్ని అయితే దించేసుకుందాం. తర్వాత నెక్స్ట్ కర్రీ. బ్రదర్స్ ముక్కగడ్డ అయితే మంచిగా ఉడికిపోయింది. పైన అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం. పట్టుకో, గార్లిష్ కొంచెం జ్యూస్ ఉండగానే దించేస్తున్నాం. ఈ రోజుకి ఇదే చికెన్. స్మెల్ ఎలా వస్తుందిరా? చాలా బాగుందని. దాంతో ఇప్పుడు కొత్తిమీర వేసావు కదా, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? లోపల తీసుకొని వెళ్ళిపోయి తినేద్దాం. ఆకలి అయితే మాత్రం బేబచ్చగా ఫస్ట్ తినేద్దాం. తినేసిన తర్వాత క్యాంప్ ఫైర్ పెట్టుకోవాలి. ప్యాంట్ తడిసిపోయింది కదా, నాకు వణుకు అయితే వచ్చేస్తుంది. పొయ్యి దగ్గర కూర్చున్నాం కదా, అంతవరకు కొంచెం వేడిగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళలేదు అనుకో చచ్చిపోతాం. ఓకే, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. బ్రదర్స్ మనం అయితే క్యాంపింగ్ టెంట్లోనికి అయితే వచ్చేసాం. టైం వచ్చేసి 10 o'clock అయితే అవుతుంది. ఇప్పుడైతే ఫుడ్ని అయితే మేము తినేస్తాం. ఎందుకంటే ఫుడ్ని గట్టి తెచ్చి అయితే లోపలైతే పెట్టుకున్నాం. కుమ్మే తగ్గేది లేదన్యా. బగారా రైస్ నీ చేస్తాను. బాస్మతి రైస్తోనే బాగా వచ్చింది. పలుకులుగా బాగా వచ్చిందిరా. అన్నా దీనికి కాంబినేషన్ రైతా ఏదన్యా? రైతా కాదు కానీ దీనికి కాంబినేషన్ చికెన్ రా. చికెన్ కానీ ఉంటే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. రైతా కూడా వేసుకో. ఫస్ట్ నార్మల్గా తిను, ఆ తర్వాత రైతా వేసుకో. బ్రదర్స్ ఒకసారి తినైతే టేస్ట్ ఏ విధంగా ఉందో చెప్తాను. తించుడు క్యాజువల్గా మనం వండుకుంటాం కదా బిర్యానీలా లేదు. చూడు, సాల్ట్ మసాలా అన్నీ కూడా సరిపోయాయి. కారం అన్నీ సరిపోయాయి. నిమ్మకాయ కూడా ఉంటే చాలా బాగుంటుంది. అందులోనే ఆనియన్స్ అందుకోండి. ఆనియన్స్ ఇలా కాదు, ఇంకా బగారా రైస్తాను కదా, చాలా నాన్ వెజ్లు మటన్, చికెన్, ఫిష్ ఇలా నాన్ వెజ్ ఏది ఉన్నా సరే చాలా బాగుంటుంది. ట్రై చేద్దాం. నెక్స్ట్ క్యాంపింగ్లో పక్కా నాన్ వెజ్ ఉందా మనం? ఇలా కాదు కానీ నువ్వు అన్నావు కదా ఇందాక కొంచెం భయం వేస్తుందని. అసలు భయం అంటే ఈ విధంగా ఉండేది కాదు. నెక్స్ట్ మనం ఏంటంటే ఈ హర్రర్ ఏదైతే ప్లేస్ ఉంటుందో, ఈ పాడుబడిన బంగ్లాలు, పాడుబడిన ఇల్లులు గట్ట ఉంటాయి కదా, అటువంటి చోటకి వెళ్ళి అయితే క్యాంపింగ్ టెంట్ వేద్దాం. అలాంటి చోట అసలు థ్రిల్ ఏ విధంగా ఉంటుందో వీడియో చేసి మీ అందరికైతే చూపిస్తాను. అని భయం అంటే ఇది మనకు తెలియని ఏరియా దగ్గర వచ్చి క్యాంపింగ్ చేస్తే భయం ఇంకేంటి ఉంటుంది అని. రైతు వేసుకొని తినవు సరే, చాలా బాగుంది. కాంబినేషన్ అదిరిపోయిందని. అదేరా, నేను చాలా యూట్యూబ్లో చూశాను. నేను చాలా వీడియోలోనే ఆ వీడియోలో చెప్తుంటారు అనమాట, ఈ బగారా రైస్తోనే ఏ కూరగట్ట ఏం అవసరం లేదు, రైతా ఉంటే చాలు చాలా బాగుంటుందని. కానీ ఇది ఫస్ట్ టైం నేను ఈ బగారా రైస్ ఫస్ట్ టైం ట్రై చేయడం. అయితే కూడా యూట్యూబ్ ప్లానే.
అయినా యూట్యూబ్ అన్నాం కానీ వాళ్ళు చెప్పిన విధంగా మనం చేసిన విధంలోన చేతి మార్చి మన చెయ్యి తగిలిందంటే టేస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. నేను ఇందాక ఈ రైస్ తయారు చేసేటప్పుడు కదా నాకు డౌట్ వచ్చింది అనమాట, వాటర్ గడ్డ కొంచెం తక్కువ అయిపోద్దేమో, నానబెట్టింది చిన్న కళ్ళలో నానబెట్టాం కదా దానివల్ల ఎక్కువ వాటర్ అయిపోద్దేమో, పలుకుల్లో ఉండిపోద్దేమో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. లేదండి ఏదైనా నీ చేతి మార్చమని ఇంత టేస్ట్ రావడానికి కారణం అదే. థ్యాంక్ యూ. ఇప్పుడు రైతుతో ట్రై చేసావు కదా మన ఒడిశా స్టైల్ బంగాళదుంప కూడా ఒకసారి ట్రై చేసే. అనియా ఏమంటాను కానీ ఒడిశా స్టైల్ కానీ ఇంత బాగుందండి. బాగుంది కానీ లైట్గా కారం ఎక్కువైంది. కారం మరి ఆ మాత్రం కారం లేకపోతే ఈ టైంలో చలి వేస్తుంది, కారం ఉంటే కొంచెం వేడిగా ఉంటుంది బాడీ. అన్నీ సెట్ అన్నయ్య, అన్నీ చాలా బాగున్నాయి. ఓకే, ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది బ్రదర్స్. ఫుడ్ కంప్లీట్ అయిపోయింది కదా? కంప్లీట్ అన్నయ్య. ఇదే లాస్ట్. ఒకసారి మా టెంట్ పరిస్థితి అయితే మీకు చూపిస్తాను చూడండి. చూసారా, లోపలికైతే వాటర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 11 o'clock ఇలాగ అవుతుంది. సరే, ఈ ఒక్క లైట్ అయితే ఉంది, ఇది ఫినిష్ అయ్యే లోపల మనం తీసుకెళ్ళి మొత్తం బయట జల్లేద్దాం. నాకు క్యాంప్ ఫైర్ అంటుందంటే డౌటే. చూడు కవర్లన్నీ కూడా పూర్తిగా వాటర్ అయిపోయి మొత్తం నీళ్ళు ఓన్లీ లైటర్ టచ్ కూడా మంచిదైంది. కష్టం, చాలా కష్టం. ఆ పైన పెట్టు, ఆ గడ్డి పెట్టు, ఎండుగడ్డి చూడండి. ప్లాస్టిక్ కూడా అంటట్లేదంటే ఎంత దారుణంగా మంచు పడుతుందో. మంటకి ఎంత దగ్గరగా ఉన్నానా, ఇక్కడున్న చలికి ఇంత దగ్గరగా ఉన్నా అది వేడిగా అనిపించట్లేదు. ఇంత చలి ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చలి. టైం చూపిస్తాను చూడండి మీకు. 11:13 అయింది. ఇప్పుడే ఈ విధంగా ఉందంటే ఇంకా మధ్యరాత్రి ఈరోజు నరకమే. ఈరోజు మనం ఫైట్ చేయాలి. బాపరే, చలి అంటే చలి కాదు, చాలా దారుణంగా ఉంది. నాకైతే ఈరోజు రాత్రి నిద్ర పడుతుందంటే డౌటేనే. మేము పైన అయితే ఇటువంటి స్వెటర్స్ అయితే వేసుకున్నాము, కానీ చలిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇందాక, వాటర్ అయితే లోపలికి అయితే వచ్చేసింది. ట్రై చేస్తాం. ఇప్పుడు 12:30 అంత అవుతుంది. మ్యాక్సిమం ఒక 5 hours మెల్లిగా ఈ రోజుకి అయితే గడిపేద్దాం. హలో బ్రదర్స్, గుడ్ మార్నింగ్. మేమున్న ప్రాంతంలోనైతే తెల్లారైంది. చూడండి ఒకసారి చుట్టుపక్కల చూపిస్తాను. ఇప్పుడు టైం అయితే 6:30 అయితే అవుతుంది. ఒక మంచి అయితే ఏం లేదు కానీ చలి అయితే ఎక్కువ పడుతుంది. రాత్రి అయితే మాత్రం బీభత్సమైన గాలి, టెంట్ అసలు ఊడిపోయి ఎటు పడిపోద్దేమో అనుకున్నాం. కానీ ఆ గడ్డ సౌండ్ ఏదైతే ఉందో కదా, అసలు ఆ సౌండ్కే నిద్ర అయితే వచ్చేసింది అనమాట. అసలు బయట అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. వాటర్ డ్రాప్ లోపలైతే పట్టేసి డ్రాప్ మీదనైతే పడిపోతుండేవి. అప్పుడప్పుడైతే మెలకు వచ్చేసింది, కానీ నిద్ర అయితే పట్టింది. ఒకసారి చూడండి, ఇటు సైడ్ వాటర్ అయితే సౌండ్ ఏం లేదు, ఇటుపక్క అయితే వాటర్ పారుతుంది కదా, అదైతే సౌండ్ అయితే ఉండదు. ఓకే, ఇప్పుడు టైం 6:30 ఇలా అవుతుంది. ఇంకా ఇంకొక 10 minutes ఇలా ఉంటే వెంటనే అయితే సర్దుకొని అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం. బ్రదర్ చూసారు కదా ఈరోజు వీడియో ఏ విధంగా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో మంచి క్యాంపింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు, బాయ్ బాయ్.